వండుకుందామండి. దానికోసం ఒక్క స్పూను నూనె వేసాను. కొంచెం పసుపు వేద్దామండి. గుడ్లు వేయించుకోవడానికి ఎంత రవ్వ అంత వేద్దాము. అదిగో కోడిగుడ్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాం. 4 కోడిగుడ్లు వేసాను. ఇదిగో 4 కోడిగుడ్లు కదా, వాటిని బాగా ఫ్రై చేసుకుంటూ అలా తిప్పుకున్నాము. బాగుంటుందండి కోడిగుడ్డు పులుసు. ఎంత రుచిగా ఉంటుంది అనుకున్నా చేసుకునే విధానం బట్టి చేసుకుంటే ఇంకా మనం ఇవి తీసేసుకోవచ్చు. వేగినవి ఇంత మాత్రం వేగితే చాలు, ఇంకా అవసరం లేదు. ఇంకా తీసేసుకున్నాం పక్కకి కోడిగుడ్లు. ఆయిల్ ఉంచుకుంటూ గుడ్లు పక్కకు తీసుకుందాం. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఇందాక మనం కోడిగుడ్లు వేసుకున్న దాంట్లోనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. తిరమాది గింజలు వేసుకున్నాం. పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు 3 వేసుకున్నాను. ఎలా కరివేపాకు లేదండి, కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేసుకుందాం. బాగా వేగినవి. ఇందాక మనం ఇదిగోండి 2 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయ రెబ్బలు ఇలా కట్ చేసుకున్నాను సన్నగా. ఇంకా వీటిల్లో వేసేద్దాము. ఇక ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గనిద్దాము. అలా మగ్గాక ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేసేసుకుందాం. అవి కూడా బాగా కలుపుకుందాం. దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు బాగా నూనె పైకి తేలేదాకా మగ్గబెట్టుకుందాం. టమాటా ముక్కలు ఇలా మగ్గిపోవాలి. దీంట్లోకి మనం ఉప్పు, కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. 2 కలుపుకుందాం. దీంట్లోకి కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. ధనియాల పౌడర్, జీలకర్ర పొడి బాగా కలుపుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. నేను వేసేది కొంచెం చిటికడే వేస్తాను, నేను ఎక్కువైతే వేయను. అదిగో కొంచెం గరం మసాలా ఇంకా కలుపుకొని కొద్దిగా మగ్గనిద్దాం. మనం మనం చింతపండు గుజ్జు ఉంటుంది చూడండి, చింతపండు గుజ్జు పోసుకుందాం. పోసుకొని ఒక్కసారి కలదిప్పుకుందాం. కాస్త నీళ్ళు కాస్త వాటర్ పోసుకుందాం. ఓకే, అవి బాగా చిక్కబడేదాకా వండుకుందాం. చిన్న బెల్లం ముక్క వేస్తున్నా, ఎందుకంటే దాంట్లో పులుపు అవన్నీ ఉంటాయి కదా, అందుకని అన్ని కారం, ఉప్పు అన్నీ బాగా దానికి పడతాయి. ఇంకా తిప్పుకుందాం. ఇంకొక చుక్క నీళ్ళు పెట్టేటట్టున్నాయి, ఇంకొక చుక్క పోద్దామండి. అది ఓకే. దాంట్లోకి కోడిగుడ్లు వేసేసుకుందాం. ఇంకా అదే ఉడుకుతుంది. గుడ్డు పులుసు కూర రెడీ అయిందండి. ఇదిగో చూడు ఎంత ఒకటండి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ది మిస్ అయిందండి. అది మనం ఉల్లిపాయల ముక్కలు వేసుకునేటప్పుడే వేసుకోవాలి, పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. చిన్న మిస్టేక్ జరిగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇంకో మనకి కోడిగుడ్డు పులుసు కూర రెడీ. అసలు చూడు ఎంత కమ్మని వాసన వస్తుందో. దాని మీద కొత్తిమీర చల్లుకుందాం. ఆడలతో సహా వేసేయండి కొత్తిమీర. సూపర్గా ఉంది. ఓకేనండి, మీరు ట్రై చేసి ఈ వీడియో నచ్చితేనే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియో అయితే మీ ముందరికి వచ్చేస్తా. అంతవరకు బాయ్.